దక్షిణ భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రం వైవిధ్యమైన సుచేతన వ్యవసాయ రంగాన్ని కలిగి ఉంది. సారవంతమైన నేల, సానుకూల వాతావరణంతో వ్యవసాయ రంగం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలక భూమిక పోషిస్తూ పెద్ద సంఖ్యలో శ్రమిక శక్తిని కలిగి ప్రధాన ఉపాధి రంగంగా నిలుస్తోంది. తెలంగాణ వ్యవసాయ రంగంలో గణనీయంగా ఉన్న వరి సాగు రాష్ట్ర ఘనమైన వ్యవసాయ వారసత్వానికి ప్రతిబింబంగా నిలుస్తోంది. తెలంగాణలోని సారవంతమైన భూములు, అనుకూలమైన వాతావరణ పరిస్థితులు వరి సాగుకు అత్యంత అనుకూలంగా నిలుస్తున్నాయి. ఈ సానుకూల వాతావరణాన్ని అనుకూలంగా మలుచుకుంటూ భారతదేశంలోని ప్రముఖ విత్తన ఉత్పత్తి సంస్థ పాన్ సీడ్స్ మెరుగైన వరి వంగడం పాన్ 849 ఆహానాను ప్రవేశపెట్టింది. రాష్ట్రంలోని స్థానిక వ్యవసాయ వాతావరణ పరిస్థితులకు సంపూర్ణ అనుకూలత కూడిన ఈ వైవిధ్యాభరిత వంగడం సరైన పనితీరు కనబరుస్తుంది. ఇతర వంగడాలతో పోల్చితే పాన్ 849 ఆహానా అధిక దిగుబడి అందించడమే కాకుండా గింజ నాణ్యత కూడా ఎంతో మెరుగ్గా ఉంటుంది. మొక్కలు బలంగా ఉండి సమానంగా ఎదుగుతాయి. తెగుళ్లను తట్టుకునే ఈ రకం 115 నుంచి 120 రోజుల్లో కోతకు వస్తుంది. పురుగు మందుల వాడకం చాలా తక్కువ అవసరం పడుతుంది. నా పేరు శ్రీధర్, మాది గ్రామం వడియారం, మండల్ చెగుంట, డిస్ట్రిక్ట్ మెదక్, తెలంగాణ స్టేట్. కానీ ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో రకరకాల పంటలు వేసాం. కానీ ఈ పంట ఏదైతే పాన్ ఆహానా 849 అనే ప్రోడక్ట్ను మేము ఈ సంవత్సరం వేసాము. ఈ సంవత్సరంలో ఎన్నో రకాల అధిక పంట, అధిక దిగుబడి చూడండి. మీరు కూడా ఎన్నో విధంగా ఒక్క క్రాఫ్లో ఆల్మోస్ట్ ఇందులో ఒక్క కర్రలో 1 నుంచి 300 రకాల గింజలు వచ్చాయి. ఆ గింజలో కూడా గట్టితనం ఉంది, అధిక దిగుబడి ఉంది. మళ్ళీ ఇతర కంపేర్ చేస్తే ఇంతకుముందు దాంతో మేము పోల్చుకుంటే లాస్ట్ ఇయర్ మేము ఏదైతే పంట వేసామో దాంతో కంపేర్ చేసుకుంటే అది ఒక ఎకరానికి 29 నుంచి 30 క్వింటాల వడ్లు వెళ్ళాయి. ఇది మాత్రం 35 నుంచి 36 క్వింటాల వడ్లు వెళ్ళేదాకా వడ్లు వెళ్ళడానికి దిగుబడిగా ఉంది. ఇది మేము పక్కన ఉన్న రైతులు కూడా ఎక్కడి నుంచి తెచ్చారంటే మాకు ఒక స్వామి అనే వ్యక్తి మాకు దీన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. దీని ద్వారా మేము పక్కనున్న రైతులకు కూడా దీన్ని ప్రోత్సహిస్తున్నాము. వాళ్ళు కూడా వేయడానికి ముందు చూపుతున్నారు. కాబట్టి ఈ ప్రోడక్ట్ ద్వారా మాకు సంతోషం బాగా ఉన్నది. అధిక దిగుబడి, అధిక లాభం మరియు అధిక సంతోషంగా ఉన్నది. ఈ ప్రోడక్ట్ మేము యూజ్ చేయడం వల్ల ఫ్యామిలీ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నా పేరు సంతోష్ రెడ్డి, మా నాన్న పేరు బాపురెడ్డి. మాది బస్సాపూర్ విలేజ్, బిక్నూర్ మండల్. పాన్ సీడ్ వేసినాను. నాకు 7 ఎకరాల పొలం ఉంది. అందులో 4 ఎకరాలు పాన్ సీడ్ వేసినాను. అందులో ఇప్పుడు వేసిన నుంచి ఇప్పటి వరకు మొగి పురుగు కానీ ఏది కానీ ఇప్పటి వరకు రాలేదు. నేను వేసిన 7 ఎకరాలలో ఈ సీడే బాగుంది ఇప్పటి వరకు. నేను ఏమనుకుంటున్నా అంటే ఇది రబీ సీజన్కు అనుగైన పంట. దీన్ని ఎప్పుడైనా ఇదే సీడ్ వేద్దామని అనుకుంటున్నాను. వచ్చే సీజన్లో రబీ సీజన్లో కానీ ఖరీఫ్ సీజన్లో కానీ ఇదే పంట వేయాలని అనుకుంటున్నా. మాకు ఈ సీడ్ ఇచ్చినందుకు పాన్ సీడ్ వారికి 849 వారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ సంతోషంగా ఉన్నామని చెప్తున్నాను. నా పేరు పాలేటి కరుణాకర్, అంకుసాపూర్ గ్రామం, తంగనపల్లి మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా. నేను గత 5 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం కొత్తగా పాన్ 849 ఆహానా సీడ్ తీసుకోవడం జరిగింది. గత సంవత్సరాల కంటే ఈ సంవత్సరం కొంచెం అధిక దిగుబడి వచ్చే విధంగా కనబడుతుంది. పోయిన సంవత్సరం వరి కంటే ఈ సంవత్సరం వరి చాలా దిగుమతి వచ్చే విధంగా ఒక 4-5 క్వింటాలు ఎక్కువ దిగుమతి వచ్చే విధంగా కనబడుతుంది. ఈ గొల్క వచ్చేసి 290 నుంచి 300 గింజల దాకా వచ్చింది ఈ సంవత్సరం ఆహానా పాన్ 849. అదేవిధంగా ఇది ఒక్కొక్క కర్రలో 15 నుంచి 18 పిలకల దాకా రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మేము ఒక 5 ఎకరాల సాగు చేస్తున్నాం ఈ సంవత్సరం.
వచ్చే సంవత్సరం కూడా ఒక 10 ఎకరాల దాకా పాన్ 849 అహనా వేయడానికి మేము ముందుకు రావడం జరుగుతుంది. మా తోటి రైతులు కూడా ఈ సీడు చూసి అందరూ ఎక్కడ తీసుకొచ్చారని అంటే ఇక్కడ తీసుకొచ్చాం. పాన్ 849 వాళ్ళు కూడా వేసే అవకాశం ఉంది. అహనా 849 పాన్ సీడ్ ఇచ్చినందుకు పాన్ సీడ్ కంపెనీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. నేను ఒక సామాన్య రైతును. నా పేరు చిల్కూరి కరుణాకర్ రెడ్డి. మా విలేజ్ వెంకంపల్లి, మండల్ నాగిరెడ్డిపేట్, డిస్టిక్ కామారెడ్డి. నేను గత 12 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను. నాకున్నది ఒక 25 ఎకరాల లీజు కలిపి దానిని వేరే సీడ్ వేస్తుంటే ఇంతకుముందు పక్క విలేజ్లో మీటింగ్ పెట్టారు. ఏదో అని చూస్తే అది పాన్ 849 అహానా సీడ్ ఉంది. దాని మీటింగ్ ద్వారా తెలుసుకొని నేను మా విలేజ్లో పెట్టిన తర్వాత మా విలేజ్లో మా ఫ్రెండ్స్లకు కూడా ఇప్పించడం జరిగింది. ఇంకోటి దీనికి ఉన్న గుణం ఏంటంటే దీనికి రోగనిరోధక శక్తి తట్టుకునే కెపాసిటీ ఉంది. మరి వరి నారు పోసినా కానీ ఒక్క ఇత్తు కూడా ఫెయిల్ కాదు. దీనివల్ల దిగుబడి ఎక్కువ వచ్చింది. పిలకలు కూడా ఎక్కువ ఉన్నాయి. పిలకలు ఒక్కొక్క గంటకి 30 దాకా ఉంటాయి, 20 నుంచి 30 దాకా ఉన్నాయి. దానికి వచ్చి గోలకు సుమారు 300 ఇత్తులు దాకా ఉన్నాయి. కాబట్టి నేను పెట్టి మళ్ళా నేనేం చేశానంటే మా విలేజ్లో నా ఫ్రెండ్స్లకు కూడా దాదాపు ఒక 100 ఎకరాల వరకు ఇచ్చినాను. నేను కూడా తర్వాత కూడా ఇప్పుడు 8 పెట్టినాను. తర్వాత కూడా ఇంక 20 పెట్టాలనుకుంటున్నా. పాన్ 849 హానా సీడ్ తప్ప వేరే సీడ్ పెట్టాను. పాన్ సీడ్ వారికి కృతజ్ఞతలు. నా పేరు భగవాన్ దాసు. మాది విత్తనాల వ్యాపారము. మా ఫర్మ్ పేరు మహేశ్వరి ఫర్టిలైజర్స్, కామారెడ్డి, తెలంగాణ స్టేటు. నేను ఈ వ్యాపారంలో 20 సంవత్సరాల నుంచి ఉన్నాను. నాకు చాలామంది రైతులతో పరిచయం ఉంది, చాలామంది రిటైలర్తో పరిచయం ఉన్నది. మొన్న ఒక సంవత్సరం క్రితము నాకు పాన్ సీడ్స్ వారు రమేష్ గారు కలిశారు. తర్వాత యూట్యూబ్లో పాన్ సీడ్స్ గురించి విన్నాను, చూశాను. అయితే ఈ పాన్ సీడ్స్ తీసుకోవాలి, డిస్ట్రిబ్యూషన్ చేయాలనే ఆతృతతో ఉన్నాను. కలవడం జరిగింది. ఒక సంవత్సరం క్రితం డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాను. కంపెనీ వారి సహకారంతో నాకు డెమో సీడ్ ఇవ్వడం జరిగింది కంపెనీది. ఆ డెమో చాలా వెరైటీస్ ఇచ్చారు. అందులో ఈ 849 మాకు ఈ వెరైటీ ఇక్కడ సూట్ అవుతుంది. ఆ రైతుల దగ్గరికి పోయి చాలా చెక్ చేసాము ప్లాట్లు. అప్పుడు రైతుల నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ చాలా బాగుంది. 849 చాలా అనువైన రకము, చాలా మంచిది అని చెప్పినారు. తర్వాత ఖరీఫ్లో సేల్ చేయడం జరిగింది, ఈ రబీలో కూడా సేల్ చేయడం జరిగింది చాలా మంచిగా. ఇప్పుడు కూడా మేము రైతుల దగ్గర నుంచి మంచి అభిప్రాయం వ్యక్తపరిచారు రైతులు. దీనికి పెస్ట్ అటాక్ అంటే పురుగు స్టెమ్ బోరర్ అటాక్ వేరే కంపెనీకి దీనికి చూసుకుంటే స్టెమ్ బోరర్ అటాక్ తక్కువగా ఉన్నది, మొగి పురుగు అటాక్ తక్కువగా ఉన్నది. తర్వాత రబీకి చాలా అనువైన రకం. తర్వాత ఏంటంటే వేరే కంపెనీ గింజలు పాలినేషన్ మొత్తం పాలు పోసుకోలేదు, ఈ గింజలు మొత్తం పాలు పోసుకున్నాయి. తప్పనిసరిగా వేరే దానికన్నా 2-3 క్వింటాల నుంచి 4 క్వింటాల వరకు దిగుబడి ఎక్కువ వస్తుందని చాలామంది రైతుల నుంచి అభిప్రాయ సేకరణ జరిగింది, అభిప్రాయం వెలుగుచ్చారు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కంపెనీ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నందుకు నేను చాలా సంతోషపడుతున్నా, గర్వపడుతున్నానండి. నా పేరు మాటూరి గోపాల్. మా విలేజ్ వచ్చి వెంకంపల్లి, మండల్ నాగిరెడ్డిపేట్, డిస్టిక్ కామారెడ్డి, మన తెలంగాణ రాష్ట్రం. ఏంటంటే నేను 20 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నా. అప్పుడు ఈ మామూలుగా రకాలు వేరే రకాలు వేస్తుంటే ఇప్పుడు ఆ పాన్స్ 849 అహానా సీడ్ అనే రకం వచ్చింది. మంచిగా ఉందంటే సూపర్ వచ్చిందని అందరు కలిసి మా ఫ్రెండ్స్ వచ్చి ఇంత మంచిగా ఎట్లా వచ్చింది బా, ఇది ఎట్లా వచ్చిందని అడుగుతూ ఉంటే పాన్ సీడ్ మన నాగార్జున రెడ్డి అనేట మెదక్ నుంచి నాకు విత్తనాలు ఇచ్చిండు. అదే సీడ్ నేను 12 ఎకరాలు నాటేసిన. మంచిగా ఉంది సార్. నాకు ఇది ఏంటంటే 300 గింజలు వచ్చేసినాయి. ఒక పిల్కకి దానికి గింజలు 300 దాకా ఉన్నాయి, 280 300 దాకా వచ్చినాయి. ఒక 30 దాకా పిల్కలు ఉన్నాయి సార్ మన కర్రకు. ఇంకా నేను మళ్ళా వేయాలనుకుంటే ఇంకొక 10 ఎకరాల వరకు వేయాలని నేను అనుకుంటున్నాను సార్. మన పాన్ 849 అహానా అనే పాన్ సీడ్ సూపర్ ఉంది సార్. ఈ సంవత్సరం వర్షాకాలము పాన్ సీడ్ తప్ప వేరే సీడ్ వాడను. నా తోటి సహోదరులకు మొత్తం పాన్ సీడే వాడతాను. ఆ పాన్ సీడ్ వారికి నా ధన్యవాదాలు. వరి సాగులో నాణ్యమైన విత్తనాలు ఉపయోగించడం ద్వారా వనరుల సమర్థ వినియోగం పెరుగుతుంది. రసాయనాల వాడకం తగ్గి
పర్యావరణంపై పడే ప్రభావం తగ్గుతుంది. పాన్ 849 ఆహానాతో రైతులు చాలా సంతోషంగా ఉన్నారు.